చక్కెర రేటు అమాంతం చుక్కల్ని తాకటం ఇప్పుడు దేశమంతా మాట్లాడుతున్న టాపిక్ కదా. పండగ సీజన్ మొదలైంది. వచ్చే 3 నెలలు వరుసగా ఫెస్టివల్సే కదా, దీపావళి వరకు. ఇలాంటి టైంలో రేటు పెరిగింది అంటే బీహార్ లాంటి చోట్ల మంత్రులు అందరికీ డయాబెటీస్ ఉంటే చక్కెర రేటు పెరిగితే ఏమాయే అంటూ ఉన్నారు. ఇంకో పక్కన కేంద్రం ఎప్పటిలాగే సైలెంట్గా ఉంది. ఇలాంటి టైంలో నాకైతే వాజ్పేయి గతంలో చేసిన స్పీచ్ ఒకటి గుర్తొచ్చింది. क्या सरकार को पता नहीं था कि गन्ने का उत्पादन कम होगा, चीनी कम पड़ेगी। ఇదిగో చూడండి, చక్కెర రేటు విషయంలో కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేదు అంటూ ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళు బ్లేమ్ చేసుకుంటా ఉన్నారు అన్నారు కదా. ఇంకా చెప్తారు చూడండి. चीनी के उद्योगपतियों ने कमाया है और व्यापारियों ने भी लाभ उठाया। फिर विदेशों से चीनी मंगाने का जो पहलू है अध्यक्ष महोदय, की तो जांच करना आवश्यक। రేటు పెరగడం వల్లట వ్యాపారులు లాభపడ్డారట, ఉద్యోగపతి అంటే పారిశ్రామికవేత్తలు లాభపడతా ఉన్నారు, జనం దోపిడీకి గురవుతున్నారు అంటున్నారు కదా. వాజ్పేయి ఎప్పుడు మాట్లాడారో తెలుసా? 94లో. అప్పట్లో చక్కెర రేటు 20 రూపాయలు అయిందిట. అయితేనే ఇలా మాట్లాడారు. ఇప్పుడైతే గత 2 వారాల్లోనే 20 రూపాయలకి పైగా పెరిగింది చక్కెర రేటు. 20 అవటం కాదు, 20 రూపాయలకి పైగా పెరిగింది ఇప్పుడు. పైగా ఇథనాల్ కోసం చెరుకుని డైవర్ట్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పైగా చక్కెర ఎక్స్పోర్ట్లో ఇండియా 2nd పొజిషన్లో ఉండేది, అలాంటిది ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసింది అని కూడా ఆలోచన గల వాళ్ళందరూ నెత్తి కొట్టుకునే పరిస్థితి కదా. మరి ఇలాంటి టైంలో వాజ్పేయి మాటలకి కేంద్రం సమాధానం చెప్పగలదా? అంతే కదా, ఇప్పుడు కూడా సేమ్ వాజ్పేయి మాట్లాడిన మాటలు వెరీ రిలవెంట్ కదా. లేదంటే ఉల్లి రేటు పెరిగితే హమ్ ప్యాజ్ నహీ ఖాతే జీ అన్నట్టుగానే ఇప్పుడు చక్కెర అంటే డయాబెటీస్లు ఉన్నాయి అందరికీ అని సరిపెట్టుకోవాలా?